పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు, కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనె ఉంటుంది. సో డైరెక్ట్ వచ్చి చెప్పండి సార్, సార్ ప్యాకప్ సార్, రేపు తీసుకున్నాను. మళ్ళీ వచ్చాను, కృతజ్ఞత ప్రాక్టీస్ నైట్ ఫుల్ ఏదో చెప్పి వచ్చింది సార్, అబ్బా వచ్చింది, అమ్మా. నెక్స్ట్ డే అయ్యో కళ్యాణ్ బాబు ఫోన్ చేసినాను, బాబు చెప్పండి బాబు కృతజ్ఞత సరిగా రాలేదా, ఓకే బాబు ఈరోజు వెళ్తాను మళ్ళీ మళ్ళీనా, ఓకే మళ్ళీ చెప్పాను, వచ్చింది మొత్తానికి తెలుగు వచ్చింది. నిన్న ప్రీ రిలీజ్ ఫంక్షన్, ట్రైలర్ లాంచ్, మన సూపర్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తున్నారు. ఆ సంతోషం, ఆ హైప్ అంటే ఫుల్ గూస్ బంప్స్, అలా ఉన్నాను. బాబు ఎన్టీఆర్ గారు ట్రైలర్ లాంచ్ అన్నారు. ఆ ట్రైలర్లో మీరు కనిపిస్తున్నారు, నేను కనిపిస్తాను, నేను చెప్పాను కదా వాయిస్ వస్తుంది, లేదు ఆ డైలాగ్స్ ఉంది, కృతజ్ఞత ట్రైలర్లో వేశారా. ఓకే, నాకు ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ స్టేజ్ మీదకి డైరెక్టర్ గారు వచ్చినప్పుడు మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరు పైకి రండి అంటే మీరు వచ్చేసారు యాక్చువల్లీ. అంతే, సో అంత కష్టపడాను. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో మీరు ఎందుకు యాడ్ అయ్యారు? సుమ గారు కూడా అన్నారు కదా, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పృథ్వీ గారు కూడా ఉన్నారు. సో షూటింగ్ చేసినప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్లోనే ఉన్నాను నేను. ఏం చేశారు డైరెక్షన్ డిపార్ట్మెంట్తో? క్లాప్ కొట్టాను. క్లాప్ కొట్టారా? నిజంగానా? ఓకే పృథ్వీ సార్, మనం ఈ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఫిలిం గురించి మాట్లాడుకునే ముందు ఒక 2 వీడియోలు ప్లే చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వీడియోస్తో ఉన్న మెమరీ షేర్ చేసుకుందాం. సో ఫస్ట్ వీడియో ప్లే. నేను సినిమాలో 50 years నుంచి నాకు స్ట్రగుల్, ఓకే, చాలా కష్టపడాను, చాలా అప్స్ అండ్ డౌన్ చూశాను. ఇప్పుడు నాకు ఒక మంచి టైం వచ్చింది, ఓకే. అదే యానిమల్ తర్వాత నా లైఫ్ మారింది. కానీ నేను ఇప్పుడు దాకా ఒక 250-300 ఫిల్మ్స్ చేశాను. కానీ నా లైఫ్లో ద బెస్ట్ అండ్ ద మోస్ట్ డిఫికల్ట్ రోల్ అంటే ఈ సినిమాలండి. మోస్ట్ డిఫికల్ట్ రోల్ అంటే ఈ సినిమాలో ఏంటి అంత? ఈ సినిమాలో మెయిన్ అర్జున్ మదర్ వైజయంతి, సో మదర్ సన్ సెంటిమెంట్. అండ్ అది కాకుండా రొమాన్స్ ఉంది, స్టోరీ ఉంది, యాక్షన్ ఉంది. సో బాబుతో ప్రతి సీన్లో బాబుతో ఉంటాను. సో ఒక సపోర్టింగ్ రోల్ అయినా కూడా రేంజ్ ఆఫ్ ఎమోషన్స్, రేంజ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అది వేరే లెవెల్ అమ్మ. ఒక సీన్లో ప్రదీప్ గారు ఏం చెప్పారంటే, పోలీస్ లాఠీ వదిలేసి కత్తి పట్టుకున్నారన్నారే, అదే పోలీసు యూనిఫామ్ వేసుకున్న వాళ్ళు ఒక్కరైనా ఒకరు రాలేదు ఈ పేటని కాపాడడానికి అని చెప్పాను. చాలా ఫ్లాట్గా చెప్పాను. సార్ కాదు సార్, ఇంకా కావాలి సార్. ఏంటి ఇంకా ఇలా అన్నారే, ఒక్కరు రాలేదు సార్. లేదు సార్, అరే ఇంకా సార్ ఒక్కరు రాలేదమ్మా సార్, ఒక్కరు రాలేదమ్మా, ఇంకా ఏంటి ఇంత ఓవర్ యాక్టింగ్ చేయాలి. అయిపోయింది. తర్వాత ఈ సీన్కి ముందు సీన్ ఉంటుంది కదా, ఆ రౌడీస్ వచ్చి ఆ బస్తీని సర్వనాశనం చేసిన, అప్పుడు అర్థమైంది అంటే ఈ ఎమోషన్ని అక్కడ ఉంటేనే, ఎందుకంటే ఈ సీన్ ఇక్కడ ఉంది. సో దాని గురించి మాట్లాడినప్పుడు ఎంత ఎమోషన్గా ఒకరినొకరు రాలేదు అంటే ఫ్లాట్ అయిపోతుంది కదా. సో డైరెక్టర్ నోస్. సో లైక్ దట్ ప్రతి సీన్, ప్రతి షాట్, యూనో ఇట్ వాస్. ఈ సినిమా నాకు నా కెరీర్లో బెస్ట్ అండి పర్ఫార్మెన్స్. ఓకే. సో పృథ్వీ సార్, అసలు మీ ప్రాపర్ ఎక్కడ? బాన్ బాటమ్ స్టడీస్ చెన్నై. అక్కడే పుట్టారు, అక్కడే చదువుకున్నారు? యాక్చువల్లీ మై మదర్ హైదరాబాద్. సో హైదరాబాద్ నుంచి పుదుకోటలో నా ఫాదర్కి పోస్టింగ్. అచ్చా. సో ఇక్కడ ఏదో పెళ్ళి అని నా మదర్ బెంగళూరుకి వెళ్ళింది. అక్కడ పెయిన్స్ వచ్చింది, డెలివరీ అయిపోయాను. సో నా పాస్పోర్ట్లో నేను కర్ణాటక బెంగళూరు, బట్ చదివింది మొత్తం చెన్నై. ఓకే. సో మీరు ఓన్లీ వన్, ఎనీ సిబ్లింగ్స్? బట్ ఐ హావ్ 3 sisters. ఓకే. ఫస్ట్ అసలు ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు కదా, ఇక్కడ ఎలా మీరు అసలు ఇండస్ట్రీలోకి రావాలి? నా ఫాదర్కి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. సో హీ వాంటెడ్ టు బి అన్ యాక్టర్ తమిళ సినిమాలో. దెన్
వెరీ హ్యాండ్సమ్ మ్యాన్. సో అది సెట్ అవ్వలేదు. సో పోలీస్ జాయిన్ అయ్యారు. సో ఒకప్పుడు నో ఫ్లైఓవర్స్, సర్కిల్ ఉంటుంది. సో దాన్ని సర్కిల్ ఇన్స్పెక్టర్ అంటారు. సో జెమినీ స్టూడియోకి ఆపోజిట్లో నా ఫాదర్ పోస్టింగ్, సర్కిల్ ఇన్స్పెక్టర్. ఓకే. సో ఎవరైనా హైదరాబాద్ నుంచి సినిమా షూటింగ్ అంటారు, రండి అంతే షూటింగ్. సో ఒకసారి షూటింగ్ వెళ్ళినప్పుడు అక్కడ కే బాలచందర్, పెద్ద లెజెండ్ డైరెక్టర్ తమిళ్లో, ఇక్కడ మరో చరిత్ర కూడా చేశారు. సో హీ సెడ్, ఏ కెన్ ఐ యూజ్ దిస్ బాయ్ ఫర్ షూటింగ్. నా ఫాదర్కి చాలా హ్యాపీ, ఇది నా కళ అని. సో చైల్డ్ ఆర్టిస్ట్గా స్టార్ట్ చేసి తెలుగులో ఒక 30 సినిమా చేశాను చైల్డ్ ఆర్టిస్ట్గా. ఓకే. ఒకప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అంటే నేనే. అవునా? రాజపుత్ర రహస్య, టైగర్, ఎదులేని మనిషి, రామకృష్ణలు, ఇలాంటి చాలా 30 సినిమా చేశాను. తెలుగులో ఫస్ట్ ఇంట్రడక్షన్ నాకు దాసరి గారు ఇచ్చారు చైల్డ్ ఆర్టిస్ట్గా, జీవితమే ఒక నాటకం అని ఒక సినిమాతో. తర్వాత ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, స్ట్రగ్లింగ్ గిగ్లింగ్, టీవీ యాంకరింగ్ షోస్, కోడి రామేశ్వర నన్ను టీవీలో చూసి పెళ్ళి, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఫస్ట్ ప్రాజెక్ట్ పెళ్ళి, అది ప్రాజెక్ట్ వచ్చంటే మీరు మాకు సిల్వర్ స్క్రీన్ మీద కదా, అది వచ్చేమో ఒక నెగిటివ్ క్యారెక్టర్. అంటే పర్ఫార్మర్గా మనం మంచి స్కోప్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఆడియన్స్లో కూడా మంచి గుర్తింపు వస్తుంది కదా. ఆ టైంలో పెళ్ళి రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ ఒకసారి గుర్తు చేసుకుంటే మీ ఒకనా గుర్తొస్తుంటాయా? తిట్టుకోవడం కానీ, వాట్ ఎవర్, ఆ క్యారెక్టర్ గుర్తుండిపోయే విధానం కానీ. అంటే ఇంకోటి, అప్పుడు నాకు 1 వర్డ్ తెలుగు తెలియదు. అసలు తెలుగు రాదు? అస్సలు రాదు. పెళ్లి టైంలో ఒక్క మాట రాదు. ఇప్పుడు అట్లీస్ట్ నాకు, నేను మాట్లాడుతున్నాను కదా, అర్థమవుతుంది అన్ని మాటలు, ఏదో ఏ యాక్సెంట్లో ఉన్నా కూడా తెలుగు అర్థమవుతుంది. అప్పుడు ఇట్ వాజ్ ఏదో నాకు జర్మనీ, ఫ్రాన్స్, కోస్టారికా అలాంటి లాంగ్వేజ్. రెప్పుల మీద ఉన్న వెంట్రికలు పీగించుకున్నావా, ఇది ర్యాప్, వెంటు వాటు వెటనరియా, లేదు చెప్పండి. రెప్పల మీద రెప్పల మీద వెంట్రుకలు, వెటనరీ, సారీ వెంట్రుకలు, ఇలా తమిళ్, ఇంగ్లీష్, హిందీ అన్ని. సో అండ్ గురుగారు ఏంటంటే, పృథ్వీ నో ప్రాంప్ట్, మీరు ఓన్ చేసుకోండి అని కూర్చుంటారు. సో మొత్తం యూనిట్ వెయిటింగ్, నేను ఈ బై హార్ట్ చేయాలి. మరి ఎట్లా? అందరు వెయిటింగ్ ఉన్నారు. రెప్పల మీద వెంట్రుకలు, సరే 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 సరే. సో అది చెప్పేస్తే చాలు, డైలాగ్ వచ్చేస్తే చాలు. అండ్ పర్ఫామ్ చేశాను. ఇప్పుడు సినిమా రిలీజ్ అయింది. రిలీజ్ అయిన తర్వాత ఫోన్ అస్సలు ఫోన్ లేదు, నో రెస్పాన్స్, నథింగ్. నేను నా కాస్ట్యూమర్ లేదంటే వేరే నాతో పనిచేశారు కదా, వాళ్ళు ఫోన్ చేసి, రే బాబు, దట్ మై ఫిల్మ్ పెళ్ళి రిలీజ్, హౌ టాక్, వాట్ సార్, పెద్ద హిట్ సార్, బ్లాక్ బస్టర్ సార్, సినిమా సార్, సార్ సార్ మీ వల్ల సార్. మీ వల్ల అంటే తమిళ వెళ్ళిలో పో, వల్ల వెళ్ళిలే, వల్ల వెళ్ళిలే అంటే నాది తీసేశారు, నా పోర్షన్ వెళ్ళిలో పోయింది, వల్ల పోయింది. అందుకే నాకు ఫోన్ రాలేదు, నో రెస్పాన్స్. తర్వాత ఇంకో నన్ను ఫోన్ చేశారు, సార్ సినిమా చూసాను సార్, మీ వల్ల సార్, మళ్ళీ మీ వల్ల అంటున్నారు. అరే రే, అయితే నాది లేదు, వదిలే. తర్వాత అనురాగ్ టింబర్స్ అని ఫోన్ చేసి, సార్ మన హిందీ సినిమా ఒకటి రీమేక్ చేస్తున్నాం, మీరు అది షారూఖ్ ఖాన్ రోల్. నేను షారూఖ్ ఖాన్ రోల్? అవునా సార్, సార్ పెళ్ళి సార్, మీ వల్ల. సార్ మీ వల్ల అంటే ఏంటి సార్, వాట్ ఈస్ ద మీన్? బికాస్ ఆఫ్ యూ సార్. దాంతో టక 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 నీ సినిమా వచ్చి. ఓకే. కానీ పృథ్వీ సార్ ఎప్పుడైనా అనుకున్నారా, ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను, ఇప్పుడు ఈ జనరేషన్స్ చూడండి, చాలామంది విలన్ రోల్ చేసిన వాళ్ళు హీరోగా చేస్తున్నారు, కామిక్ రోల్ చేసిన వాళ్ళు హీరోగా సినిమాలు చేస్తున్నారు. అంటే ఇప్పుడు బ్యూటీ అనేది నాట్ ఏ మ్యాటర్, టాలెంట్ మ్యాటర్ అని చెప్పొచ్చు, లక్ కూడా ఫేవర్ చేస్తుంది. ఆ రోజుల్లోనే మీరు యంగ్గా ఉన్నారు, మంచి ఫేర్ ఉంటారు, యాక్టింగ్ స్కిల్స్ నార్మల్గా లేవు. యాక్చువల్లీ ఫస్ట్ ఫిలింతోనే ఎంతోమంది అన్కండిషనల్ లవ్ తీసుకున్నారు. ఎప్పుడైనా అనుకున్నారా, నాకు ఒక సోలో పర్ఫార్మెన్స్ క్యారెక్టర్స్ పడలేదు, యాజ్ ఏ హీరోగా మంచి క్యారెక్టర్స్ పడుంటే ఈ పాటికి సక్సెస్ఫుల్గా ఎన్నో సినిమాలు చేసి ఉండేవాడిని, తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కూడా పృథ్వీకి ఒక మార్క్ సెట్ అయ్యేదని ఎప్పుడన్నా మైండ్లో అనిపించిందా? నా బాధ అది, నా స్ట్రగుల్ అది. అంటే కొన్ని వాళ్ళు చెప్తారు కదా,
తినడానికి భోజనం లేదు, ఆఫీస్కి వెళ్ళాను, చాలా స్ట్రగుల్ చేశాను. నా బాధ ఏంటంటే నాకు టాలెంట్ ఉంది, ఒక రకంగా నేను అందగాడే, ఓకే, సో ఐఎమ్ గుడ్ లుకింగ్, ఐఎమ్ టాలెంటెడ్, అయినా నాకు అది సెట్ అవ్వలేదు. ఏదైనా మంచి సినిమా చేస్తే అది ఫ్లాప్ అయిపోతుంది, లేదా అది సగం షూటింగ్ చేసి స్టాప్ అయిపోతుంది. సో ఇన్ని సినిమాలు ఉన్న అన్ని రకాలు ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేశాను. అండ్ ఇట్ ఈస్ జస్ట్ అ బ్యాడ్ టైం. ఒక తుఫాన్లో స్టక్ అయిపోయాం అనుకోండి, అంతే. సో ఇక్కడ అక్కడ టమాటిమిన్ ఆల్ ఫోర్ సైడ్స్ ప్రాబ్లమ్సే. అండ్ ఐ కుడ్ నాట్ డూ ఎనీథింగ్. నా వల్ల కాదు, నా చేతిలో ఏమీ లేదు. ఐ కెన్ ఓన్లీ డూ యాక్టింగ్ బాగా చేస్తాను. ఇప్పుడు అది సెట్ అవ్వదు, హిట్ లేదు. సో ఇట్ వాస్ బియాండ్. ఇప్పుడు అనిమల్ తర్వాత వచ్చే అన్ని సినిమాలు 28 సినిమా చేస్తున్నాను. తెలుగులో 20-21, తమిళ్లో 6, అండ్ ఇప్పుడు ఝాట్ రిలీజ్ అయింది. సో 2 or 3 హిందీ సినిమా అడుగుతున్నారు. సో అండ్ 5 వెబ్ సిరీస్ అండ్ ఎక్స్ట్రాడనరీ ప్రాజెక్ట్స్. ఎక్స్ట్రాడనరీ. ఈ జనరేషన్ ఏంటంటే దే గివ్ ఇంపార్టెన్స్ టు ద స్టోరీ, క్యారెక్టర్స్, whether good looking, bad looking, so you have to perform, you have to. So I am at the right time, ఇది రైట్ అన్నీ కరెక్ట్గా సెట్ అవుతుంది. ఓకే. అండ్ మీరు ఇప్పటికీ జిమ్కి వెళ్తుంటారు, డైట్ మెయింటైన్ చేస్తుంటారు, కరెక్ట్ ఫిజిక్ మెయింటైన్ చేస్తున్నారు. అప్పట్లో కూడా అవే మెయింటైన్ చేసి ఉండొచ్చు మేబీ కదా, అప్పట్లో కూడా. ఇప్పుడు అంత ఇప్పుడు ఇది రిలీజియన్ లాగా అయిపోయింది. ఎక్కడైనా ఫస్ట్ దిగగానే ఈ జిమ్ ఉందా? సో నా మేనేజర్ ఉన్నారు కదా, ఈ రోజు కూడా నేను మార్నింగ్ కాల్ చేస్తే జిమ్లో ఉన్నా అన్నారు. ఉండేది చెన్నై, హైదరాబాద్ వచ్చినా కూడా మీరు జిమ్కి వెళ్తారు? ఎక్కడ వెళ్ళినా కూడా. నాయుడుపేట అని ఒక ఊర్లో స్మాల్ టౌన్, అక్కడ షూటింగ్. ఇక్కడ జిమ్, సార్ ఇక్కడ జిమ్ లేదు. సో 18 కిలోమీటర్స్ వెళ్ళి జిమ్ చేసి వచ్చాను. మార్నింగ్ 5 o'clock లేసి జిమ్ చేసి వచ్చే హోటల్లో రెడీ అయ్యి. సో ఎందుకంటే జిమ్ కీప్స్ యూ ఫిట్, జిమ్ కీప్స్ మైండ్, బాడీ అండ్ సోల్ ఫిట్. ఇట్స్ జస్ట్ నాట్ బాడీ మాత్రం కాదమ్మా, ఇక్కడిక్కడ ఫిట్ అయిపోతాం. మోర్ టు డూ విత్ డిసిప్లిన్. జిమ్ అనేది ఒక భాగం అయిపోయింది మీకు లైఫ్లో. డిసిప్లిన్ అది. డిసిప్లిన్. యాక్చువల్లీ నైటే ప్రీ రిలీజ్ ఈవెంట్ అయింది, మార్నింగ్ కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు. 2 పడుకున్నారు, అయినా మార్నింగ్ వెళ్ళారు జిమ్. దాని తర్వాత వేరే ఒక ఈవెంట్కి వెళ్ళి, దాని తర్వాత ఒక ఆయన వచ్చి కథ చెప్పారు. సో అది డిన్నర్ అది 1 అయింది. వెళ్ళి స్నానం చేసి పడుకున్నప్పుడు 2 అయింది. మార్నింగ్ 6:30 లేచాను. నార్మల్లీ 5:30 కదా, టుడే 1 hour ఎక్స్ట్రా. సో 6:30 లేచి జిమ్కి వెళ్ళి. ఓకే. మొత్తానికి జిమ్ అయితే ఆపట్లేదు. అంటే డేలో ఎవ్రీ డేలో మీకు జిమ్ అనేది ఉంటుంది? 1 hour ఉంటుంది. ఒకవేళ మార్నింగ్ షెడ్యూల్స్ ఉంటుంది 5-6కి, అప్పుడు ఏం చేస్తారు? అంటే ఎప్పుడైనా లొకేషన్స్లో 4కి లేచి జిమ్కి వెళ్ళి అప్పుడు సెట్కి వెళ్తారా? ఓకే. ఎన్ని సంవత్సరాల నుంచి ఇది అలవాటు అవుతుంది మీకు? కరోనా తర్వాత. అంటే మ్యాడ్నెస్. ఓకే. అప్పుడు నేను కోవిడ్ అప్పుడు ఇంటర్వ్యూ చేసినప్పుడు అప్పుడు ఒక చిన్న జిమ్లో పిక్చర్ చూపించారు. మీరు హెయిర్ లేదు, క్యాన్సర్ అటాక్ అయినప్పుడు. అండ్ ఆ సినిమా కోసం విదిన్ అ మంత్ సమ్ 11-12 kgs తగ్గారు. అప్పుడు ఎంత మామూలుగా ఫస్ట్ వెయిట్ ఎంత ఉన్నారు? ఐ వాజ్ అబౌట్ 90 kgs. ఐ బ్రాట్ ఇట్ టు 74 or 75. ఎంత పీరియడ్లో? 1 month 40 days. 1 month 40 days. ఓకే. అండ్ చాలా సంవత్సరాల తర్వాత ఏంటంటే ఒక మంచి క్యారెక్టర్ పడినప్పుడు ఆ హ్యాపీనెస్ హార్ట్లోంచి బయటకు వస్తుంది కదా. ఈ మధ్య కాలంలో ఈవెంట్స్లో మీరు మాట్లాడే మాటలు వింటుంటే మాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే మళ్ళీ ఒక బ్రేక్ రాబోతోంది పృథ్వీరాజ్ సార్కి అని ఒక హ్యాపీతో మేమున్నాము. సే సంథింగ్ సార్, మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు లైఫ్లో ఒక్క ఛాన్స్, ఒక అవకాశం దొరకడం చాలా చాలా కష్టం. కానీ గాడ్ అందరికీ ఒక ఛాన్స్ ఇస్తారు. సో నాకు పెళ్ళి అప్పుడు ఒక ఛాన్స్ ఇచ్చారు. అండ్ తెలుగులో నాకు ఎన్నిసారి సినిమాస్ అంటే ఆల్మోస్ట్ 100+ సినిమాస్. బట్ నేను యాజ్ యూజువల్ నేను అన్ని ఇంటర్వ్యూ చెప్పినట్టు ఒక డిప్రెషన్ వెళ్ళిపోయాను. అండ్ బికాస్ ఆఫ్ మై సన్ ఐ లైక్ ఆటిజం ఉంది. సో ఫర్ హోమ్ నేను ఇంత డబ్బు సంపాదించడం, ఇంత ఫేమ్, ఇన్ని సినిమాలు ఫర్ హోమ్ అని అలా మెంటలీ ఫిక్స్ అయిపోయాను. సో కోడ్లో వచ్చిన తర్వాత హార్డ్ వర్క్ మళ్ళీ స్టార్ట్ చేశాను. అండ్
విత్ గాడ్స్ గ్రేస్ నాకు ఇప్పుడు సెకండ్ అవకాశం, సెకండ్ ఇన్నింగ్స్, మంచి కంబ్యాక్. అండ్ అది యానిమల్తో స్టార్ట్ అయింది. సో ఆల్ థ్యాంక్స్ టు సందీప్ రెడ్డి వాంగా. సరే, మీ అబ్బాయిది మా దానిలో కూడా ఛానల్లో ఆటిజం గురించి మీరు మాట్లాడారు ఎమోషనల్గా. అసలు ఏంటి, ఎలా జరిగింది అని ఒకసారి షేర్ చేస్తారు. బై బర్త్ అది, బై బర్త్. బట్ నౌ ఈస్ డూయింగ్ వెరీ వెల్. ఇప్పుడు ఎలా ఉన్నాడు? ఈస్ ఫైన్, హీ అండర్స్టాండ్స్ ఎవ్రీథింగ్. అండ్ హ్యాండ్సమ్ బాయ్, హ్యాండ్సమ్ మ్యాన్. ఈస్ 28 years old now. ఇప్పుడా చదువుతున్నాడా? అంటే ఓన్లీ అంటే తను ఏ పనులు చేసుకోగలడు, మాట్లాడతాడు, వింటాడు? మాట రాదు, బట్ హీ కన్వేస్ త్రూ హిస్ ఐప్యాడ్. ఓకే. సో మెసేజ్? నో హీ విల్ టెల్ ఓన్లీ ఐప్యాడ్లో టెల్. ఫుడ్. ఓకే ఓకే. ఓన్లీ 1 kid యాజ్ ఆఫ్ నౌ. చూద్దాం. ఓకే. మీలాంటి ఒక మంచి అమ్మాయి దొరికితే పెళ్లి చేసుకుని 1 more ట్రై చేద్దాం. ఓకే. ఏంటి క్వశ్చన్, ఇన్ని సంవత్సరాలు 1 kid ఏనా? అంటే నాకు తెలియదు కదా సార్, ఓన్లీ 1 kid ఏనా, ఇంకా కిడ్స్ అంటే ఒక కిడ్ గురించి ఉంటారా? నాకు ఐ హ్యావ్ నో ఐడియా. మేబీ దేర్ ఆర్, బయట ఉంటున్నారు. ఏంటి బయట ఉంటారేంటి సార్? సార్ ఏంటి సార్ క్వశ్చన్? ఒకటేనా? నాకు తెలిసి ఒకటే. అబ్బా, ఇది నాకు తెలియకుండా ఉంటారేమో. తెలియకుండా ఎందుకు ఉంటారు సార్? తెలిసే ఒక కిడ్ అని ఇంకా కిడ్స్ ఉన్నారా అని చెప్పి అడుగుతున్నా. ఓన్లీ 1 kid అని. పృథ్వీ సార్,